నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం. కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. మనిషికి స్వార్థం ఉండాలి. కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలే తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. నువ్వు ఏ పని చేస్తున్నా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటితో నీ గెలుపు బాటగాను వినియోగించుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడు అని ఎందుకు తెలుసుకోము? మోసం చేసేవాళ్ళు ఏం బాగుపడతారు అనుకుంటాం, కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు, బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటి వాళ్ళని మోసం చేసిన వాళ్లే. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునేవారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు. నీ బాధని మాత్రం మన అనుకున్న వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది కూడా మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది కూడా మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. మాట్లాడే ముందు జాగ్రత్త. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం, అన్ని రోగాలకు కూడా అదే మూలం. మనం బతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బతుకున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బతికేయడమే జీవితంలోని మాధుర్యం. ఎదుటి వాళ్లకు అవసరం అంటే సాయం చేసే నువ్వే నీకు అవసరం అంటే ఎవరూ ముందుకు రారు. అప్పుడు నువ్వు తెలుసుకోవాలి, మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గుణాలు ఏంటి అని. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు వస్తుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికే అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. చీకటి గదిలో కూర్చుని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ
జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మన మాటలు మేకులై సూదులై ఇతరులను బాధించేవిగా ఉండకూడదు. ఎదుటివారి బాధల్ని భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చేవిగా ఉండాలి తప్ప ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని చెడగొడుతుంది. సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేము. ఏ ఆయుధాలు వాటి అంతటా అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారతాయి. యుద్ధం తప్పదంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలిందంతా కల్పితం. మనకున్న సమస్యలకు 2 కారణాలు: మర్చిపోవలసినవి గుర్తుంచుకోవడం, గుర్తుంచుకోవలసినవి మర్చిపోవడం. అసూయ పడేవారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడేవారితో నీ ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు చాలు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతం అవుతుంది. ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండి ఘటాలను అభినందనలతోనూ, అవివేకిని హాస్యంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళలో కష్టాన్ని తెలుసుకున్నవాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నువ్వే ఓ ఆదర్శం. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశకు గురి అవుతూనే ఉంటాడు. నువ్వు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందగలవు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైంది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అన్నమాట. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు. అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు పట్టుకోకు. అది ఆశయమైనా బంధం అయినా. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా బంధమైనా. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో.
ఎదిగిన తరువాత నోటిని మూసుకో. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్టు మరికొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. జీవితంలో అబద్ధాలు చెప్పేవారినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవారిని జీవితంలో క్షమించవద్దు. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒకడున్నాడు. లెక్క సరిచేయకుండా ఎవరిని కూడా వదిలిపెట్టడు. నటిస్తున్నారు అనుకుంటున్నారే తప్ప ఎదుటివారి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని చంపేస్తున్నాం అని ఎవరూ కూడా అనుకోరు. జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా, సూచన, సహాయం, అభిప్రాయం ఏదైనా సరే చేతనైనట్టు చేసుకో. చెయ్యి కాలితే అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చెయ్యటం అలవాటైతే బ్రతుకంతా నీ చెయ్యి కిందే ఉంటుంది. ఇది గుర్తుంచుకో. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. నీ అందం ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వచ్చేవరకే. నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో. అది ఒకటే చివరి వరకు నీతో ఉంటుంది. జీవితంలో మనం ఎవరిని కలవాలనేది కాలమే నిర్ణయిస్తుంది. మనకు ఎవరు కావాలన్నది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరు ఉంటారనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయించగలదు. జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, కొంతమంది చిరునవ్వుతో కప్పేస్తూ ఉంటారు. 1000 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపుని ఎవరూ దూరం చెయ్యలేరు. గుడి బయటుండి యాచించేవాడికి, గుడిలోకి వెళ్ళి కోరికలు తీర్చమనే దైవాన్ని అర్థించేవాడికి తేడా ఏముంది? ఉండే స్థానం తప్ప. ఇద్దరిది ఒకటే ఆశే కదా. మాటకు మాట సమాధానం చెప్పడంలో గొప్పదనం లేదు. వాళ్ళ అన్న మాట వలన నీ మనసుకి ఎంత బాధ కలిగిందో అర్థం చేసుకొని అనకుండా ఉండటంలోనే గొప్పతనం ఉంటుంది. మనవి గ్యారంటీ లేని జీవితాలు అని తెలిసి కూడా కొనే వస్తువుకి వారంటీ ఉందా అని అడుగుతాము. జరిగిపోయిన క్షణాలను గతమంటూ అందులోనే జీవితం ఉందని బాధపడుతూ వర్తమానాన్ని, వాస్తవాన్ని మరచిపోయి భవిష్యత్తుని భారంగా మార్చుకోకు. తప్పు చేసి తప్పించుకు తిరగడం కన్నా తప్పు జరగకుండా చూసుకోవడం మిన్న. కోరి వచ్చిన వారిని చులకనగా చూడకు. వదిలి వెళ్ళిన వారిని రమ్మని పిలవకు. అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి. నీకు నువ్వు కావాలి అంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. నిన్ను నువ్వు వదులుకోవడమా, నీకై నువ్వు బ్రతకడమా అన్నది మాత్రం నువ్వే తేల్చుకోవాలి. నటించేవారు, నమ్మించేవారు ఏమీ కోల్పోరు. నమ్మిన వాళ్లే సర్వం కోల్పోయేది అంటారు. నమ్మి మోసపోయినవాడు 1-2 సార్లు మోసపోయిన తర్వాత వాడు కూడా తర్వాత మోసపోకుండా జాగ్రత్త పడతాడు. మోసం చేసినవాడు తర్వాత ఎంత నిజాయితీగా బ్రతికినా నమ్మకం అనే పదానికి తన జీవితంలో హక్కుదారుడు కాలేడు. శరీరం సహకరించకపోతే మనసు అవిటిది అవుతుంది. మనసు సహకరించకపోతే మాత్రం శరీరం
జీవోత్సవంలా మిగులుతుంది. వ్యర్థమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని చేజార్చుకోకు. పారే నది తిన్నగానే ప్రవహించాలని అనుకోదు. తన దారిలో ఎదురైన ప్రతి పరిస్థితిని ఒక మలుపుగా మలుచుకొని ముందుకి సాగుతుంది. నేర్చుకోవాలి అనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య ఒక పాఠాన్ని చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.